అందరికీ ఎలా ఉన్నారు? అందరూ వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఈరోజైతే నేను మీకు ఒక రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? ఫిష్ ఫ్రై. నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. 2 kgs ఫిషెస్ అయితే తెచ్చుకున్నాము. ఆల్రెడీ ఫిష్ కర్రీ అయితే చేసాము. ఇదైతే వీడియో షూట్ చేయలేదు. నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అదైతే మీకు చూపిస్తాను ఎలా చేస్తానని చెప్పి. ఫస్ట్ అయితే దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి 2 times. ఫిష్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇందులో ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దానికి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే చాలు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మిరప్పొడి, చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇది చాలా కారంగా ఉంటుంది మాది, అందుకే కొంచెం తక్కువ వేస్తున్నాను. ఆ తర్వాత కొరియాండర్ పౌడర్, ఇంకా లెమన్. లెమన్ ఒక హాఫ్ పీస్ తీసుకున్నాను. మొత్తం పిండేసుకొని అన్నీ వేసేసుకున్నాం కదా, ఇది బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. పీసెస్కి బాగా పట్టాలి కాబట్టి బాగా మిక్స్ చేయాలి. అన్ని పీసెస్కి బాగా ఇదేలాగా పేస్ట్ మొత్తం. ముక్కలకైతే మసాలా బాగా పెట్టేశాను. ఒక 1/2 hour వరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అప్పుడే దీనికి బాగా మసాలానన్నీ పడుతుంది. నేనైతే ఇది మ్యారినేట్ అవ్వడానికి ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఒక 1/2 hour తర్వాత దీన్ని ఫిషెస్ అయితే మ్యారినేట్ అవుతున్నాయి. అందులోకి నేను రైస్ పెట్టేస్తాను. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు వీటిని. స్మెల్ వచ్చి తింటావుగా? తింటా. మా అక్క చూడండి స్మెల్ వస్తుందంటే చేస్తే మాత్రం బాగా తింటుంది. మేమైతే ఐరన్ ప్యాన్లో చేయాలనుకుంటున్నాం. ఇది యూస్ చేసి చాలా డేస్ అయింది కాబట్టి ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాం. ప్యాన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. నేను ఎందుకు ఈ ప్యాన్ తీసుకున్నానంటే ఇది థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో చేసామంటే మనకి ఫిష్ అనేది దానికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ప్యాన్ అయితే హీట్ అవుతుంది. ప్యాన్ హీట్ అయిందా లేదని ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక టిప్ చెప్తా మీకు. ఇలా హ్యాండ్ పెట్టినప్పుడు పైకి మనకి బాగా వేడిగా తగులుతుంది, అప్పుడు ప్యాన్ హీట్ అయినట్లు. ట్రై చేయండి నెక్స్ట్ టైం. ఇప్పుడైతే నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. చాలా పెద్ద టిప్ చెప్పావు, ఇది ఎవరికి తెలియదు పాపం ఇంత ముందు వరకు. అవునా? ఓకే. ఫస్ట్ సిమ్లో పెట్టుకున్నాం కొంచెం సేపు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ ఇందులో ఈ ప్యాన్లో చేసుకున్నామంటే మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. అదే మనం డీప్ ఫ్రై చేసామంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది, తినేటప్పుడు ఆయిల్గా వస్తుంది. ఇలా చేసామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫిష్ పీసెస్ మేము చాలా థిన్గా కట్ చేయించుకొచ్చాము, ఎందుకంటే ఫ్రైకి కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. ఇది చాలా థిన్గా ఉంటుంది. నాకు వంట రాదని చెప్పిన వాళ్ళకందరికీ చూడండి, నేను ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఎస్పెషల్గా మా ఫ్రెండ్స్కి చూడండి వంట చేస్తున్నా నేను. ఫిష్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. టేస్ట్ అయితే
స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. ఫిష్ ఫ్రై అవుతుంది. అందులోకి ఆనియన్స్ ఇంకా లెమన్ కట్ చేసి పెట్టుకున్నాం. చూసావా ఎంత బాగా కట్ చేస్తున్నాను రౌండ్గా. చేసేసా. స్మెల్ అయితే సూపర్గా ఉంది. మన చెఫ్ గారు అయితే కుకింగ్ కంప్లీట్ చేసేసారు. కిచెన్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేసుకోవాలి ఆమె చేసిన ఒక్క రెసిపీ కోసం. బాగా డెకరేట్ చేస్తున్నానా? మాట్లాడు. మాటలు లేవా నీకు? మాటలు రాదా? చెప్పు. అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే టేస్ట్ చూసేస్తున్నాను. ఇది కర్రీ ఏమో మా అక్క చేశారు. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది, కానీ నా అంత కాదులేండి. ఇప్పుడు నేను చేసిన ఫిష్ ఫ్రై చూసేద్దాం. టేస్ట్ కొంచెం పీస్, ఇంకా ఆనియన్, లెమన్ కూడా పిండాను, చూడలేదు. కొంచెం పీస్, ఇంకా ఆనియన్, లెమన్ కూడా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై టేస్ట్ అయితే చూసేసాను. కర్రీ కంటే నా ఫ్రైయే బాగుంది టేస్ట్. మీరు కంపల్సరీ ఈ ఫ్రైని ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేశాను, మీరే చూసారు కదా. ఇంకేంటి విశేషాలు అయితే సండే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.